హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్ అండి. నా పేరు మాణిక్యం. ఈరోజు వీడియో ఏంటంటే నేరేడు నేరేడు చెట్టు వైట్ అని ఒకటి పాటింగ్ చేసేది మీ వెనకటి వీడియోలో ఉంది కదా. అది నిన్నటి నర్సరీలో అలా చెప్పేసరికి చెక్ చేస్తే వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసింది ఎండిపోయింది అనమాట. ఇంకా ఆ చెట్టుకి ఏ కాయలు వస్తే తెలియదు. నా దగ్గర అయితే ఆల్రెడీ 2 నేరేడు అంటే అది కాటన్ ఇది అని పేరు వస్తుంది కదా, అది ఒకటి, ఇది ఇంకోటి, ఇది 2 ఉన్నాయి పెద్దవి. మళ్ళీ దానికి ఎటువంటి కాయలు వస్తాయని చెప్పేసి దాన్ని తీసి చిన్న గ్రో బ్యాగ్లో 12 ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఆ సైజు గ్రో బ్యాగ్లో పెట్టేశాను అనమాట. తీసేసాను. నిన్న వైట్ది అంటే పూత ఉండేదే తెచ్చుకోవాలని నర్సరీకి వెళ్ళామన్నమాట. ఇచ్చారు, చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. దానికి ఇన్ని ముక్కలు ఉన్నాయి. ఎన్నిసార్లు అడిగాను. నా దగ్గర 2 ఉన్నాయి బ్లాక్, నాకు వైటే కావాలంటే తీసుకెళ్ళండి అమ్మా, వైటే అని ఇచ్చారు. దీని కాయలు ఇది మొగ్గలు కాయలు ఏర్పడిన తర్వాత కానీ ఇది వైటా కాదని తెలుసు. పాటింగ్ అయితే చేసేసాను. మళ్ళీ కాయలు పూత రాలిపోతుందేమో అని వెంటనే చేసేసుకున్నాను అనమాట. చెట్టు ఎప్పుడైనా పాటింగ్ చేసేటప్పుడు పైనుంచి కింద వరకు అది కొంచెం ఓపెన్ చేసుకోవాలంటే, అది బంక మట్టి ఉంటుంది కదా, అది ఓపెన్ చేసుకొని, అంటే మొత్తం తీసేయమని కాదు, కచ్చిలాగా. ఇప్పుడు మనము ఆనియన్ కట్ చేస్తాం కదా, పైనుంచి కిందికి ఒక సైడ్ నుంచి అట్లా ఓపెన్ చేసి పెడితే దాని వేరు ఆ సందులో నుంచి అయినా కానీ వచ్చేసి సర్వే అవుతుంది అనమాట చెట్టు. లేకపోతే లోపలనే కుళ్ళిపోయి చెట్లు చనిపోతాయండి. ఈ టిప్స్ మనం చేసుకుంటే చాలు, మనకు చెట్లు బాగానే వస్తాయి. అంటే మనం గార్డెన్ చేసే మొదట్లో కాకుండా మనం చేసుకుంటూ పోతుంటే మనకు అన్ని అనుభవానికి వస్తాయి అన్నమాట. నేర్చుకుంటాం, మనమే ట్రైన్ అయిపోతాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.